నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఈ డెరివేటివ్ ట్రేడింగ్కి సంబంధించి ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను. ప్రతి సంవత్సరం 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల డబ్బును నష్టపోతున్నారంట డెరివేటివ్ ట్రేడింగ్లో. అవును. దీనికి సంబంధించి కొన్ని సరికొత్త ప్రతిపాదనలు కూడా సెబీ రూపొందిస్తున్నట్లు సెబీ చైర్పర్సన్ కూడా అంటే వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైట్. ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున ఈ డెరివేటివ్ ట్రేడింగ్స్లో డబ్బు నష్టపోతున్నారు? అంటే రాబోయే రోజుల్లో సెబీ దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ను తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు? అవును, ఇది లేటెస్ట్ న్యూస్, కరెంట్ న్యూస్. ఇది చాలా ఉపయోగపడే కంటెంట్ కూడా. ఎందుకోసం అంటే ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు, పెరగకపోయినా ఏం కాదు, ప్రిన్సిపల్ సేఫ్ ఉంటుంది. ఈక్విటీ ఓకే, ఎందుకంటే పెట్టుబడి పెడతావు, పెరిగినప్పుడు అమ్ముతావు, లేదు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఓకే. కానీ ఈ డెరివేటివ్స్ వచ్చేటప్పటికి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, జనరల్గా మా సీనియర్లు ఎప్పుడు చెప్పేది అంతకుముందు అనుభవం మీద ఏమని, అరే ఫ్యూచర్స్ చేసేవానికి ఇంకా ఫ్యూచర్ ఉండదురా అని చెప్పేది. అంటే ఏంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కాన్సెప్ట్ ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకి మంచి పైసలు వస్తుంది. కానీ ఏమాత్రం అవగాహన లోపంతో, అవగాహన లేని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు చూసో, వీళ్ళని చూసి వాళ్ళు చూసి ఎంటర్ అవుతారు, చూసినారు గల్లంత అయిపోతారు. అంటే ఏంటి, వాళ్ళకేంది ఆ టెలిగ్రామ్లోనో యూట్యూబ్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తున్నారనో, లేకపోతే ఈ ఆప్షన్స్లో చిన్న ప్రీమియంలు ఇప్పుడు బాగా విపరీతంగా అనమాట. అంటే డైలీ ఒకటి క్లోజింగ్ ఉంటుంది. ఇప్పుడు వెన్స్డే వచ్చింది అనుకోండి, బ్యాంక్ క్లోజ్ ఉంటుంది, థర్స్డే వస్తే నిఫ్టీ క్లోజ్ ఉంటుంది, మండే మిడ్ క్యాప్, ట్యూస్డే వచ్చి ఫైనాన్షియల్, ఇట్లా బుధవారం బ్యాంకు. అంటే ఫ్రైడే నుంచి మండే టు ఫ్రైడే వరకు ఏదో ఒక రోజు ఒకటి ఓపెనింగ్ ఒకటి క్లోజింగ్. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి గురువారం నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది, ఫ్రైడే రాగానే ఓపెనింగ్ ఉంటుంది. ఏది వీక్లీ నిఫ్టీ, మళ్ళీ మంత్లీ. అయితే ఇక్కడ అందరూ నష్టపోయేది దేనికంటే మీరు అన్నట్టు అవగాహన లేక, దాని మీద సరైన ప్రాపర్గా వాళ్ళు, అంటే సపోజ్ ఇప్పుడు వీక్లీ చేస్తారు, ఒకరోజు సెలవు వచ్చి ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గే లోపల అయిపోయింది వారం, 5 రోజుల్లో. అందుకని వాళ్ళు ఎక్కువ శాతం నష్టపోతారని మీరు అన్నట్టు సెబీ చీఫ్ ఎవరైతే మాధవి పురిబుచ్ గారు అంతకుముందు అనటం అయింది. వారే కాదు, అందరూ కూడా డెరివేటివ్స్ ఎవరైతే చేస్తారో 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అదే విషయం మీద బడ్జెట్లో కూడా వాళ్ళు ట్యాక్స్ పెంచడం కూడా జరిగింది. అయినా కానీ జరిగే నష్టం జరుగుతుంది. రెండోది పట్టించుకోవట్లేరు జనం. అంటే ఆ డెరివేటివ్స్ ఏదైతే అయితే ట్యాక్స్ పోతే పోయింది, కానీ మనం దాని మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు లేటెస్ట్ డేటా ఏంటంటే 50 నుంచి 60,000 కోట్లు దీంట్లో నష్టపోతున్నారు. మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ షేర్లు కొంటే అంత నష్టపోయేది ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ పైసలన్నా వాళ్ళకు ఉంటాయి. ఇది జనరల్గా జరుగుతుంది అనేది దాని మీద చెప్పడం జరిగింది. అయితే ఇది కూడా ఎన్ఎస్సి వాళ్ళు ఒక కార్యక్రమంలో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇంత భారీ నష్టాలు కలుగుతున్నాయి డెరివేటివ్స్లో, ఇది పెద్ద అంటే సమస్యగా చూడట్లేరు అని ఆవిడ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇవే ఫండ్స్ కనుక ఈ 60,000 50,000 కోట్లు ఎవరైతే నష్టపోతుర్రో అవి సేమ్ అంటే మామూలుగా ఎస్ఐపి మాదిరో మ్యూచువల్ ఫండ్స్లోనో ఏదైనా మంచి కంపెనీలు ఆ బిఎస్సి సెన్సెక్సో నిఫ్టీ 50నో, లేదు సెక్టార్ వైజ్ మెటలో, ఆటోనో, ఫార్మానో, రియల్ ఎస్టేటో, ఎడ్యుకేషనో, ఎంటర్టైన్మెంట్, ఏ సెక్టార్లో మామూలుగా ఇన్వెస్ట్ చేస్తూ పోయినా కానీ వాళ్ళకి మంచి పైసలు వచ్చేది అని చెప్పేసి ఆవిడ చెప్పడం కూడా జరిగింది. అంటే నష్టపోకుండా ఉండటం. అయితే ఇంకో మాట కూడా అనటం జరిగింది. అయితే ఈటీఎఫ్లు కూడా కొన్ని జరుగుతాయి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఈటీఎఫ్లు మంచివి కానీ వాటిల్లో లివరేజ్ కానీ లిక్విడిటీ పెద్దగా ఉండవు అనేది అనమాట. అయితే వీటిల్లో ఎందుకు ఎప్పుడు చెప్తున్నారు అంటే ఈ ఇన్వెస్టర్లని నష్టపోకుండా ఉండటం కోసం, వాళ్ళని కట్టడి చేయడం కోసం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు జాగ్రత్తలు ఏంటిది అంటే వీళ్ళు నష్టపోకుండా ఉండాలి అంటే ట్యాక్స్ పెంచారు బడ్జెట్లో. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ లాట్ సైజులు ఉంటాయి, ఈ లాట్ సైజుల్ని ఎక్కువ చేయటం. అంటే పెద్ద మొత్తం లాట్ చేస్తే అంతకుముందు 5 lakhs ఉండేది లాట్ సైజు, అంటే టోటల్ అమౌంట్ 5 lakhs నుంచి ఇప్పుడు ఎప్పుడైతే షేర్ ధరలు పెరిగినాయో
10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఏంటిది ఆ అమౌంట్ మినిమం అమౌంటే 15 నుంచి 20 లక్షలు చేయాలనేది ప్లాన్. ఈ 15 లక్షలు చేస్తే ఏంటంటే మినిమమే 15 లక్షలు కొనాలి కాబట్టి ఆ మార్జిన్ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మార్జిన్ తక్కువ అంటే అప్పుడు మార్జిన్ పెంచితే ఏమవుతుంది, చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు అనేది ఒకటి. రెండోది ఎవరైతే అంత మొత్తం పెట్టుబడి పెట్టే ఉండేటటువంటి వాళ్ళే ఎంటర్ అవుతారు అనేది ఒకటి. అంత కెపాసిటీ కూడా ఉండాలి. అంటే ఆ 15 లక్షలు 20 లక్షలతోటి ఒక లాట్ని తీసుకోగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి. లాస్ అయినా కానీ తట్టుకోగలిగే కెపాసిటీ ఉండగలగాలి. రైట్. ఇవన్నిటితో పాటు వాళ్ళు అవగాహన పెంచుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెద్ద మొత్తం పెడుతున్నప్పుడు వాళ్ళు అవగాహన లేకుండా చేయరు అనేది ఒక ఉద్దేశం. వీటన్నిటితోటి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికోసానికి ఇప్పుడు ఇంట్రాడే పొజిషన్స్ లిమిట్స్ని కూడా వాళ్ళు స్ట్రైక్ ప్రైస్ని కూడా క్రమబద్ధీకరించడం. రెండోది ఈ ప్రీమియంలు ఏవైతే ఉన్నాయో అవే ముందుగానే తీసుకోవటం. ఎందుకంటే ముందు తీసుకోవటం ఏమైందంటే కొంచెం తగ్గిపోతారు అనేది ఉద్దేశం అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసి 20వ తారీఖు అంటే రేపు ఆగస్టు 20వ తారీఖు వరకు మీరు అందరి దగ్గర నుంచి ఆ అభిప్రాయాలు సేకరిస్తారనమాట. సేకరించి తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం. మళ్ళీ తర్వాత అక్టోబర్ 1 నుంచి ఇప్పుడు మనం ఆగస్టు 1కి వచ్చినాం. సెప్టెంబర్ అక్టోబర్ 1 నుంచి మళ్ళీ ఈ F&O లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద STT సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని అమలు పరుస్తారనమాట. ఇవన్నీ కూడా చేస్తారనమాట. అయితే జనరల్గా అంతకుముందు నుంచి కూడా చెప్పడం జరిగింది, ప్రతి 10 మంది ఎవరైతే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తారో 9 మంది నష్టపోతారు, ఒకళ్ళే లాభపడుతురు అనేది జనరల్ అనమాట. ఎప్పుడైనా కానీ ఏమవుతుంది అంటే ఈ కాల్స్ కానీ పుట్స్ కానీ ఎవరైతే ఉన్నాయో ప్రీమియంలు కనపడతాయి, కానీ రోజులు గడిచిపోతున్న కొద్దీ కరిగిపోతాయి. రెండోది ఈ కొన్న వాళ్ళకంటే అమ్మిన వాళ్ళకే ఎక్కువ పైసలు వస్తాయి. ఈ అమ్మే వాళ్ళు ఎవరు అని అంటే మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు, వాళ్ళ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఎందుకు అమ్ముతారు అని అంటే మనము 5,000 10,000 తోటి తక్కువ ఉందని వీళ్ళు ప్రీమియం పే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మితే అంతవరకు వచ్చినా చాలని చెప్పేసి వాళ్ళు అమ్ముతారు. ఎప్పుడైనా కానీ జనరల్గా మనం తక్కువ అమౌంట్ తోటి చేద్దాం అనుకుంటారు. ఎవరైతే పెద్ద మొత్తం అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ దగ్గర పెద్ద మొత్తం ఉంటుంది. వాళ్ళు ఏంటిది చిన్న మొత్తం వచ్చినా చాలు కానీ కన్ఫామ్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని వాళ్ళు ఎక్కువ సెల్లింగ్ జోన్లో ఉంటారు. మనము కొనుక్కుంటాము, వాళ్ళు అమ్ముతారు. మనం కొన్నామంటే వాళ్ళు అమ్మినట్టు. మనకు లాస్ వచ్చింది అంటే ప్రాఫిట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనుకోండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, ఎవరైతే సెల్లింగ్ చేస్తారో ఆ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు వీలైనంత వరకు ఈ చిన్న ఇన్వెస్టర్లను కట్టడి చేయాలని, చిన్న ఇన్వెస్టర్లని అంటే ఈ లాస్ తోటి వాళ్ళు బరాయించలేరు కాబట్టి వాళ్ళని ఆ లాస్ లేకుండా ఉంచడం కోసం వాళ్ళని దూరంగా పెట్టాలని, దూరంగా పెట్టాలి. వీడు అందులోకి ఎంటర్ అయిపోయి రాకపోగా నష్టపోయేది ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది మెయిన్ అనమాట. అయితే ఇట్లా ఈ విధంగా చేస్తుంది. అయితే ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉంటాయి సెబీ వాళ్ళవి. అయితే ఈ సెబీ వెబ్సైట్లోకి వెళ్తే ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎప్పుడున్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, వెబినార్లు, సెమినార్లు, మామూలుగా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ కనుక చేసిన వాళ్ళు ఓకే. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే షేర్ మార్కెట్కి సంబంధించిన కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మనకి తెలుస్తుంది అప్పుడు దాంతోపాటు. అయితే ఇవన్నీ జరగటం వల్ల నష్టపోయేది 60,000 కోట్లు, కానీ గవర్నమెంట్ రెవెన్యూ మాత్రం 98,681 కోట్లు వచ్చింది. ఎలా? ఈ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా. ఎందుకోసం అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇంకొకటి గవర్నమెంట్కి ఇప్పుడు వీళ్ళు బై సెల్ చేయటం, ఈ ట్యాక్స్లు పెంచడం, ఎప్పుడైనా కానీ ఈ F&Oలో ఏం జరుగుద్ది అంటే ఎక్స్పైరీ అప్పుడు స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఈ స్క్వేర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు క్లోజ్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేసి ఏం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పైరీ నెక్స్ట్ ఫ్యూచర్కి మళ్ళీ ఎంటర్ అవుతాడు. ఇది క్లోజ్ చేస్తాడు, అది ఎంటర్ అవుతాడు. ఇది అమ్ముతాడా, ఇది కమిషన్ పడుతుందా, మళ్ళీ రేట్ తేడా ఉంటుందా, మళ్ళీ కొత్తది కొనాలన్నా, రేట్ ఎక్కువ పెట్టి కొనాలన్నా, మళ్ళీ దాని కమిషన్ పడుతుందా. అంటే వీడు నష్టపోయేది కొంత అయితే ట్యాక్స్ రూపంలో నష్టపోయేది కూడా ఇంకెక్కువ ఉంటుంది. అయితే జనరల్గా ఎప్పుడు జరిగేది కూడా ఇదే. ఎవరైనా కానీ కొంత సంపాదించరు అంటే ఎక్కువ శాతం సంపాదించిన దానికంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే ట్యాక్స్ రూపంలో కూడా చాలా వరకు మ్యాక్సిమం అంటే లాస్ వచ్చినప్పుడు ఇది లాసే, ట్యాక్స్ లాస్ అనుకుంటాడు. అంటే అందుకనే వాళ్ళు ఏం చెప్తారు, బాబు నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒక 5-10 రూపాయలు
ట్యాక్స్ కట్టు. అదే ఎస్టీటీలు అనుకోండి, కమిషన్ కింద అనుకోండి, బ్రోకరేజ్ అనుకోండి, ఏదైతే స్టాంప్ డ్యూటీలు అంటే ఒక 5-6 రకాల డ్యూటీలు ఉంటాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, టర్న్ ఓవర్ ట్యాక్స్ అని, మన కస్టమ్స్, మన మామూలుగా మన స్టాంప్ పేపర్ డ్యూటీ ఉంటుంది. ఇట్లాంటి ఒక 5-6 డ్యూటీలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఓవరాల్గా ఇతను కొంచెమే పే చేయాలి. అంటే 100 రూపాయలు సంపాదిస్తే ఓ 10-15 పే చేయాలి. అంతే తప్ప ఈయన బయ్యి సెల్లు చేసి ఫ్యూచర్స్ ఆప్షన్ చేసి 100 సంపాదించి 110-120 ట్యాక్స్ కింద కట్టిండి అనుకోండి, ఇటు లాసు అటు లాసు. అందుకే ఎక్కువ శాతం మీరు అన్నట్టు వాళ్ళు కూడా బాబు నువ్వు ఇట్లా చేయొద్దు, పోగొట్టుకోవద్దు, నాలెడ్జ్ చేసి తక్కువ టర్న్ ఓవర్ చెయ్యి, తక్కువ వాల్యూమ్ చెయ్యి, ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసుకో. ఎక్కువ టర్న్ ఓవర్ చేసి లాస్ అయ్యే బదులు నాలెడ్జ్ లేకుండా అంటే అవగాహన లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతో, చిన్న ఇన్వెస్టర్లు దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రేపు ఆగస్టు 20వ తారీఖు ఫైనల్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.